నుంచి ఏదైతే ఉందో 3 ఆలోచనలు 6 ఐడియాలు తన్నుకొని వాటంతటవే వస్తాయి. విరబూసిన పుష్పం వలె మనుషుల యొక్క మనసు వికసించి 100 ఎల్ఈడి బల్బుల యొక్క కాంతి పుంజుకొని మానవుణ్ణి పరిపుష్టం చేస్తుంది. ఇప్పుడున్నటువంటి నడవడిక ఏదైతే ఉందో అట్టివన్నీ గూగుల్ మ్యాపుల్లో డైరెక్షన్లు మారినట్టు మార్చుకొని సరైన తోవలో నడిచేందుకు మోక్ష మార్గం సిద్ధిస్తోంది. ఏంది గట్లా చూస్తుండ్రు? సార్ వార్తనంగానే సార్ లెక్క చెప్పినోళ్ళ ఏమనుకోకుండ్రి. చంద్రాల్ సార్ ఆధ్వర్యంలో అన్నిట్లో ముంగడికి పోతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు ఈ కాడ నుంచి మానవ విలువల్లో కూడా ముంగడికి పోతున్నది. అంటే ఇన్ని రోజులు మానవ విలువలు లేవా అనకురి, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కాబోతున్నాయి అని చెప్తున్నాం. ధర్మసూత్రాలు చెప్పుకుంటా మనుషుల్లో భక్తిని పెంచుతుంటాడు కదా చాగంటి కోటేశ్వరరావు సారు. ఆయనను ఏపీకి మానవ వికాస సలహాదారునిగా పెట్టుకున్నది సర్కారు. ఇంతకు మానవ వికాసం అంటే ఏంటిదో ఎరికేనా? మానవ అంటే మనుషుల, వికాసం అంటే పెరుగుడు. అంటే చెట్టు పెరిగినట్టు మనుషులు ఒళ్ళు పెంచుడు కాదు, బుద్ధి పెరుగుడు అన్నట్టు. అంటే మనుషులను తెలివి కల్లోళ్ళు ఎట్లా చేయాలి, మనుషుల్లో ఉన్న గొప్ప గొప్ప గుణాలేంటి అని చాగంటి సారు చదువుకున్న చదువుల శాస్త్రాలు తీసి సర్కారుకు సలహాలు ఇస్తాడు అన్నట్టు. అంటే ఇన్ని రోజులు సర్కార్ల వికాసం లేదా అని అడ్డం ప్రశ్నలు ఏకురి. అసలు లెక్కకైతే ఏ నాలెడ్జ్కైనా చంద్రాల్ సార్ను మించిన వాళ్ళు ఉండరు. స్ట్రాటజీలో నాకు ఎవరు అడ్డు తగలేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతటి హైటెక్ సీఎం సారే ఇంతటి పురాతన చదువు చదివిన చాగంటి సార్ను సలహాల కోసం పెట్టుకున్నాడు అంటే దాని వెనుక ఏ స్ట్రాటజీ ఉన్నదో ఆ సార్కే తెలవాలి అన్నట్టు. ఆ నడుమ ఆధ్యాత్మిక సలహాదారులను పెట్టుకోవద్దని లొల్లులు నడిచే వరకు ఇటువంటి పదమోటి దొరకవచ్చిర్రని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ఎవరు ఏమనుకుంటేంది, సర్కార్ తరపున నలుగురికి బుద్ధి మాటలు చెప్పే ఓ పెద్ద మనిషి ఉంటే ఎంత నయం. సర్కారే అన్ని చేస్తుంది అనుకోవద్దు, మనలో ఉన్న శక్తిని మనమే తట్టి లేవట్టుకొని మనమే బతకాలని చెప్తే అటు సర్కారుకు ఇటు మనకు ఎంత మంచిది ఏం కదా కదా.